నమస్కారం. వెళ్లానొస్తే స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సద్ది వితరణ చేసిన మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు. ఘనంగా రాజ్యాంగ వజ్రోత్సవ వేడుకలు. వినుకొండ మార్కాపురం రోడ్డు అయ్యప్ప స్వామి గుడి ఆవరణలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు స్వామి మాలలు ధరించిన స్వాములకు సద్ది వితరణ చేశారు. తన మనవరాలు శ్రీ ప్రవీణ జన్మదిన సందర్భంగా వినుకొండ మార్కాపురం రోడ్లో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవస్థానంలో కుటుంబ సమేతంగా తొలుత మనవరాలు పేరు మీదుగా స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తన మనవరాలు జన్మదిన సందర్భంగా స్వాములకు ఏర్పాటు చేసిన సద్దిని వితరణ చేశారు. పూజల అనంతరం మాజీ ఎమ్మెల్యే మక్కెన దంపతులకు కుమార్తె అల్లుడికి ఆలయ చైర్మన్ గుడివాడ చినగురునాథం ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించి స్వాముల ఆలయ తరపున ధన్యవాదాలు తెలిపారు. రాజ్యాంగ వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా వినుకొండ పట్టణంలో విద్యార్థులతో భారీ ర్యాలీ రాజ్యాంగ ప్రచార వేదిక జుజ్జూరి ఐరామూర్తి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భావి భారత పౌరుల రాజ్యాంగ రక్షకులం, రాజ్యాంగాన్ని గౌరవిద్దాం, రాజ్యాంగాన్ని ఆచరిద్దాం అంటూ విద్యార్థులు ర్యాలీ సురేష్ మహల్ రోడ్డు నుండి మొదలై పల్నాడు రోడ్డు శివస్తూపం సెంటర్ మీదుగా పెట్రోల్ బంకు వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం నర్సరావుపేట రోడ్డు నందు గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ర్యాలీ అనంతరం సురేష్ మహల్ రోడ్డు కోర్టు వద్ద రాజ్యాంగ పీఠికను అమలు చేస్తామని బహిరంగంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా రాజ్యాంగ ప్రచార వేదిక కన్వీనర్ జుజ్జూరి ఐరామూర్తి విజయ్ దుగ్గిపోగు పాఠశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ భారత ప్రజల హక్కు రోజు రాజ్యాంగం ప్రతిపాదకను పాలన సాగాలని రాజ్యాంగ దినోత్సవ ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. అనంతరం విద్యార్థులచే ప్రతిజ్ఞ చేశారు. వినుకొండలో చాలా ఘనంగా ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇందుకు ప్రధానమైనటువంటి 2 కారణాలు మీ అందరి దృష్టికి నేను తీసుకురాదలుచుకున్నాను. ఈ దేశ ప్రజలందరూ కలిసి రాసుకున్నటువంటి రాజ్యాంగాన్ని పార్టీలకి, నాయకులకి వాళ్ళందరినీ నమ్మి ఈ రాజ్యాంగాన్ని అమలు చేసే బాధ్యతని గత 75 సంవత్సరాలుగా వారి చేతికి అందించాం. ఏటికేటికి ఈ దేశంలో రాజ్యాంగ అమలు తీరులో స్పష్టమైనటువంటి వైఫల్యాలు కనబడతా ఉన్నాయి. అధికారంలో ఉన్నవాళ్ళు అధికారం కోసం పాకులాడే వాళ్ళ మధ్య పోటీగా రాజ్యాంగం బలిపశువు అయిపోతుందనే బాధతో మేమందరం కూడబలుపుకొని ఈ దేశ ప్రజలందరూ కూడబలుపుకోరి ఈ రాజ్యాంగ పరిరక్షణ కోసం ఒక కార్యక్రమం నిర్వహించాలి. ఈ దేశ ప్రజల యొక్క భవిష్యత్తులో కీలక పాత్ర రాజ్యాంగం వహించాలి. వ్యక్తులు, పార్టీలు వీళ్ళందరూ కాదు అనేది మా స్పష్టమైనటువంటి అభిప్రాయం. దానికోసం నిరంతరం జరగాలి ఈ ప్రయత్నం. ఇది ఒక్కరోజు కార్యక్రమం కాదు. ఎక్కడ వీలైతే అక్కడ ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని ఈ దేశ ప్రజల యొక్క హక్కుల దినం ఇది. ఈ దేశ ప్రజల హక్కులు సాధించుకోవాలంటే, ఈ దేశ ప్రజలకు విస్పష్టమైనటువంటి సమస్యలకు పరిష్కారం దొరకాలి అంటే రాజ్యాంగం మాత్రమే అంతిమ పరిష్కారం. అందుచేత రాజ్యాంగ దినోత్సవం యొక్క స్ఫూర్తిని, రాజ్యాంగ దినోత్సవం యొక్క ప్రత్యేకతని ఈ దేశ ప్రజలందరూ గుర్తించాలి. ఈ దేశ ప్రజలందరం కూడా ఈ రాజ్యాంగాన్ని విస్పష్టంగా అమలు చేసేటువంటి పనిలో అందరం కూడా నిమగ్నం అవ్వాలని ఇది ప్రారంభం. ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగిస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. భారతదేశ రాజ్యాంగ ఆమోద దినోత్సవం భారతదేశం అంతటా వాడవాడలా జరుపుకుంటూ ఉంటుంది. అయితే ఈ కార్యక్రమంలో ఈ రాజ్యాంగ ప్రచార వేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతున్న చాలా సంతోషకరం. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి కళాశాల యాజమాన్యానికి, విద్యార్థులకు, నాయకులకు, సంఘాల వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒకే ఒక్క మాట నేను చెప్పగలను. రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన కొనసాగించు, ప్రజల హక్కులను కాపాడాలని ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాము. ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగించడానికి మా రాజ్యాంగ ప్రచార వేదిక నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటుందని సభాముఖంగా తెలియజేస్తున్నాం. We need a constitution. Without a constitution, a nation cannot run. To have a proper ruling, we need to focus on our constitution. Hence, once again, we respect our constitution, we follow the rules and regulations of constitution, and as we celebrate today the 75th Constitution Day, we all respect our constitution, follow the rules and regulations of the constitution. Thank you. Jai Hind. శావలపురం మండలం శావలపుర గ్రామం నందు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ కనకదుర్గ ఆలయంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యేను దుశాల్వాలతో ఘనంగా సత్కరించారు.
స్థానిక నష్టపేట రోడ్డులో గల మహాత్మా జ్యోతిరావు పూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన గురుకుల బాలుర పాఠశాల నందు గురువారం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు వెంకటేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా అన్ని రంగాలలో ప్రగతి పదంలో అభివృద్ధిలో సుస్థిరమైన పునాది కల్పించిన భారత రాజ్యాంగం 75వ వసంతంలో అడుగుపెట్టేందుకు చారిత్రకమైన ఘట్టాన్ని దేశవ్యాప్తంగా వాడవాడలా వేడుకగా జరుపుకోవాలని, కుల, మత, జాతి, వివక్ష, వర్ణభేదం లేకుండా ప్రతి పౌరునికి సామాజిక, ఆర్థిక న్యాయం అందించడమే భారత రాజ్యాంగ లక్ష్యమన్నారు. భారత రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని కొనియాడుతూ విద్యార్థులకు తెలియజేశారు. రాజ్యాంగం ఆమోదించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజ్యాంగ వజ్రోత్సవాలను మండల ప్రజా పరిషత్ వినుకొండ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. జిల్లా అభివృద్ధి అధికారి మూల వెంకటరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం రాజ్యాంగ ఔన్నత్యం, ప్రాథమిక హక్కులు, విధులపై చర్చించి సదరు చర్చలో జిల్లా అభివృద్ధి అధికారి మూల వెంకటరెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగం మహోన్నతమైనదని, అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ స్వేచ్ఛ, సమానత్వానికి పట్టం కట్టిందని, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయానికి పెద్దపీట వేసిందని ప్రశంసించారు. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్లాన్స్లో కలుసుకుందాం. నమస్కారం.